ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం సూర్య జయంతి లేదా రథ సప్తమి. దీని యొక్క విశిష్టత, ప్రాధాన్యత గురించి శ్రీరస్వంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి మధ్యాహ్నం 2:35 వరకు ఉంది. నక్షత్రం భరణి మధ్యాహ్నం 2:20 వరకు, అనంతరం నక్షత్రం కృత్తిక. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, చంద్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది చక్కటి గజకేసరి యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. మంచి ప్రయోజనాలు జీవితంలో సాధించగలుగుతారు. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్ర బుధుల సంచారం మకర క్షేత్రంలో, రవి శనుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మెరుగైనటువంటి కార్యాచరణ మహిళలకు కలిసి వస్తుంది. యుక్తితో వ్యవహరించి సంభాషణల ద్వారా ఆకర్షణీయమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. పెట్టుబడులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకోవతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. శక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విజయాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు తద్వారా విజయాలు ఆనందానికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విమర్శలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రథ సప్తమి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శుభ వార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలు, గృహ ప్రవేశాది శుభకార్యాలు కూడా
ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. మహిళలు సంతోష వార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ హల్వా నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ప్రయాణ కాలంలో ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు వైద్య వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. శీఘ్రగతిని విజయాలు పొందలేకపోతారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వల లడ్డు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆరోగ్యపరంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాలను కలిగిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పోటీతత్వాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ఆకస్మిక అవకాశాలు అభివృద్ధిని, ఆకస్మిక పేరు ప్రఖ్యాతుల్ని కలిగిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్ర చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రుత్వాలు నియంత్రించగలుగుతారు. మిత్రభావంతో కూడిన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. విపత్కర పరిస్థితులు మహిళలకు గృహపరంగా ఎదురవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంకట పరిస్థితులు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆకస్మిక విఘ్నాలు, అవరోధాలు వంటివి చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిభ ఉన్నప్పటికీ గుర్తింపబడలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఆకస్మిక విజయాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం ఆశించినంతగా పొందలేని పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులపై విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి
అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆకస్మిక విజయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆకర్షణీయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి అనుకూలతని పెంచుతుంది. వివిధ రకాల ప్రణాళికలు అమలుకు నోచుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించగలుగుతారు. చతురతతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సూర్య భగవాన్ని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పిల్లల విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగించగలుగుతారు. మానసిక భీతి తగ్గుతుంది. అవరోధాలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యక్రమాల్ని కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. ప్రత్యర్థుల్ని బలహీనపరిచేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రావీణ్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేసి విజయాలు సాధించగలుగుతారు. ఇంతవరకు పూర్తి కాని కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి సునాయాసంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు చేపట్టగలుగుతారు. గుర్తింపు పొందగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సూక్ష్మత పెరుగుతుంది. విదేశీ విద్యా అవకాశాలు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ఆలోచన సంపత్తి క్రీడా రంగం వారికి పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి శోభతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ న్యాయపాత వృత్తి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా లాభదాయకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూకుడు స్వభావం దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఓర్పు సహనం తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఓర్పు సహనంతో కూడినటువంటి
కార్యక్రమాల ద్వారా సంతృప్తికర విజయాలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. ఉద్యోగస్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ సమర్థించుకుని విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు ఆలస్యంగా ఉపకరిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించగలుగుతారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య రక్షణ చేకూరుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా క్రమక్రమంగా లభిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభమవుతుంది. నేర్పరితనంతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు గృహపరంగా లభిస్తాయి. శారీరక దారుఢ్యం పెరుగుతుంది. శ్రమను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విమర్శలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. మనస్పర్ధలతో కూడిన విజయాలు, విరోధాలతో కూడినటువంటి అనుకూలత మహిళలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు, ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం ప్రబలమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు సక్రమంగా నిర్వహించి విజయాలు సాధించేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఒప్పందాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. యుక్తితో వ్యవహరించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. క్రీడారంగం వారికి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. సమస్యలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఉత్తమ విజయ ప్రాప్తి వైద్య వృత్తి వారికి చేకూరుతుంది. న్యాయపాత వృత్తి వారికి పోటీతత్వంతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రేగిపళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ఆరోగ్య ప్రతికూలత ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలగాలని, కుటుంబ సఖ్యత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభించాలని శుక్రవారం సందర్భంగా రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.